గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. దిస్ ఈజ్ ఏ లీగల్ ఛానల్. ఈ ఛానల్ ద్వారా ఉచితంగా న్యాయ సలహా మీ న్యాయ సమస్యలకు ఉచితంగా న్యాయ సలహాలు ఇవ్వబడును. అదేవిధంగా అవసరమైనచో మీ కోర్టు పరిధిలోని లీగల్ సెల్ అథారిటీ ద్వారా ఉచితంగా న్యాయ సహాయం చేయబడును. అదేవిధంగా మీకు ఎటువంటి న్యాయపరమైన సమస్యలు ఉన్నచో ఈ లైవ్ ద్వారా కామెంట్ చేసినచో మీకు ఆ లైవ్లోనే న్యాయ సలహాలు ఇవ్వబడును. బొబ్బిలి పావని గారు హాయ్ జయదేవ్ గారు అంటున్న బొబ్బిలి పావు గారు, కన్నయ్య గారు హాయ్ అంటున్న హాయ్ కన్నయ్య గారు, బొబ్బిలి పావని వాళ్ళ లైక్ డన్ అంటున్న బొబ్బిలి పావని గారు, పావని గారు హాయ్ అంటున్న పావని గారు హాయ్ గారు. టీకి నాకు అలవాట్లేదమ్మా, మీరు తాగారా? ఇప్పుడు డిన్నర్ కదా, డిన్నర్ అయిపోయిందే పావని గారు? డిన్నర్ అయిపోయిందే? మాది తాడేపల్లి అండి, తాడేపల్లి విజయవాడ దగ్గర నుంచి. ఓకే, ఇప్పుడే వంట అయిందా? ఇప్పుడు తినాలా? ఓకే, అవునా, మాది విజయవాడ. అవునా, మీది విజయవాడేనా? ఓకే అండి, నేను హైకోర్టులో పనిచేస్తానండి, అడ్వకేట్గా. ఆంధ్ర హైకోర్టు, తెలంగాణ హైకోర్టు ఆఫీస్ తాడేపల్లి. ఓకే, బాయ్ అమ్మ, బాయ్ పావని గారు. ఓకే, బాయ్ పావని గారు. కన్నయ్య ఓకే, పర్లేదు. థ్యాంక్ యూ మీరు వచ్చి నా ఛానల్కు లైక్ ఇచ్చి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, పర్లేదు. ఓకే, వెళ్ళి ఫుడ్ పెట్టండి, ఇబ్బంది ఏం లేదు. ఓకే, బాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్ ఇచ్చి సపోర్ట్ చేసినందుకు పావని గారికి థ్యాంక్ యూ తెలియజేస్తున్నాను. లైవ్లో ఉన్న వాళ్ళు హైలో ఉండవద్దు, కామెంట్ చేయండి. హాయ్ శిరీష, తిన్నారా? భోంచేశారా? తిన్నారా సిరి? భోజనం అయిపోయిందా? డిన్నర్? లైవ్లో 4 మెంబర్స్ ఉన్నారు. హాయ్ సార్ అంటున్నా కన్నయ్య. ఇంకా తినలేదా? తినండి. ఓకే. లైవ్లో 7 మెంబర్స్ ఉన్నారు, కామెంట్ చేయండి. హైలో ఉండవద్దు. కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈజ్ ఏ లీగల్ ఛానల్. ఈ ఛానల్ ద్వారా ఉచితంగా న్యాయ సలహాలు ఇవ్వబడును. అదేవిధంగా అవసరమైనచో మీ కోర్టు పరిధిలోని లీగల్ సెల్ అథారిటీ ద్వారా ఉచితంగా న్యాయ సహాయం చేయబడును. మీకున్నటువంటి కుటుంబపరమైన సమస్యలు కానీ, పోలీస్ కేసు సమస్యలు కానీ, మరియు భూ సమస్యలు గాను, మరియు ఇతర ఏ అధికారుల వల్ల కలిగిన సమస్యలకు కానీ మేము ఉచితంగా న్యాయ సలహాలు ఇవ్వబడును ఈ ఛానల్ ద్వారా. హాయ్ ఫెరెండో, వెల్కమ్ టు మై లైవ్. ఫెరెండో గారు, మీరు లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నారు? ప్లీజ్ టైప్ కామెంట్ యువర్ హోమ్ టౌన్. ఫెరెండో గారు, ప్లీజ్ కామెంట్ ఇన్ యువర్ హోమ్ టౌన్. లైవ్లో ఉన్న వాళ్ళు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ మొబైల్ స్క్రీన్పై డబుల్ ట్యాప్ చేసి లైక్ ఇవ్వండి. ఫెరెండో గారు, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా హిందీ చెప్ప మనం హిందీ మనకు చదవడానికి కానీ రావడానికి చెప్పడానికి రాదులే. ఓకే వన్స్ అయినా కానీ హిందీ మనకు అంత రాదులే. మనం చదవడానికి చదువుతాం, రాయడానికి రాస్తాం, కానీ మాట వరకు ఇంకా రాలేదు. నేర్చుకుందాం. ఫెరెండో గారు, లైవ్లో ఉంటే కామెంట్ చేయండి మీ హోమ్ టౌను. ప్లీజ్ కామెంట్ యువర్ హోమ్ టౌన్ ఫెరెండో గారు.
అదేవిధంగా లైవ్లో గారు ప్లీజ్ కామెంట్ యువర్ హోమ్ టౌన్ అనడం. లైవ్లో ఉన్న వాళ్ళు మొబైల్పై డబుల్ ట్యాప్ చేసి మీ మొబైల్ స్క్రీన్పై డబుల్ ట్యాప్ చేసి లైక్ ఇవ్వండి. హిందీ కాదు వాళ్ళు, ఫెరెండో అంటే యాక్చువల్గా వాళ్ళు ఇంగ్లీష్ ఇంచుమించు ఇతర దేశాలు. నిన్న కూడా ఫిలిప్పీన్స్ నుంచి ఒకరు వచ్చారు. ఫెరెండో అంటే యాక్చువల్గా నేను లండన్ నుంచి అనుకుంటున్నాను. వాళ్ళు లండన్ కానీ ఎక్కడి నుంచి. లైవ్లో ఉన్న వాళ్ళు హైలో ఉండవద్దు, కామెంట్ చేయండి. మొబైల్ స్క్రీన్పై డబుల్ ట్యాప్ చేసి లైక్ ఇవ్వండి. కన్నయ్య శిరీష గారు లైక్ చేశారా చేయలేదా కామెంట్ చేయండి. లైక్ డన్ లైక్ చేసింటే లైక్ డన్ అని చెప్పండి. లైవ్లో 3 మెంబర్స్ ఉన్నారు, కామెంట్ చేయండి. ఓకే థ్యాంక్ యూ శిరీష, థ్యాంక్ యూ సిరి. డన్ ఓకే. లైవ్లో ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి, హైలో ఉండవద్దు. లైవ్లో ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి, హైలో ఉండవద్దు. దిస్ ఈజ్ ఏ లీగల్ మై ఆల్వేస్ సపోర్ట్ యూ సార్. ఓకే థ్యాంక్ యూ సిరీస్ సార్. ఓకే థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ శిరీష. బన్ను శ్రవంతి, హాయ్ శ్రవంతి. హాయ్ శ్రవంతి, లైక్ డన్. ఓకే థ్యాంక్ యూ. ఓకే శ్రవంతి గారు భోంచేశారా, డిన్నర్ చేశారా? ఈరోజు లైవ్ పెట్టలేదా శ్రవంతి? లైవ్లో ఉన్న వాళ్ళు హైలో ఉండవచ్చు, కామెంట్ చేయండి. భోజనం చేశారా, డిన్నర్ చేశారా? ఏం కారణం, ఏమి లైవ్ పెట్టండి ఈరోజు? టైం కుదరలేదా? ఫేస్ సోమవారం నుంచి, ఇప్పుడు లేదు. డైలీ డీపీ ఛార్జింగ్ 70. డైలీ డీపీ ఛార్జింగ్ 70. ఫేస్ సోమవారం నుంచి ఆఫీస్ లుక్లో ఉండాలా. ఫేస్తో పెట్టే అది. ఇది కూడా రోజు ఒక చెక్ గురించి తెలుగులో వివరంగా చెప్తాను, ఇంకో దాని గురించి. అది ఏందని, సెక్షన్ వల్ల ఉపయోగం ఏంది, మంచి చెడ్డని జనాలకు తెలిసే విధంగా 144 ఆ సెక్షన్స్ గురించి, దాని గురించి చెప్తాను. రోజు ఒక సెక్షన్, రోజు ఒక సబ్జెక్ట్ ఉంటుంది. డైలీ డీపీ చేంజింగ్ 70. ఓకే శ్రవంతి గారు డైలీ చేస్తున్నారు. బన్ను గారు శిరీషే, కన్నయ్య శిరీషే. ఇంకో ఫోన్ ఆమెది, ఇంకో ఫోను శిరీషాది. హాయ్ చెప్పండి బన్ను శ్రవంతి గారు శిరీషకు. శిరీష గారు బన్ను గారి శ్రవంతి గారికి హాయ్ చెప్పండి, విష్ చేసుకోండి ఇద్దరు. అదేవిధంగా హాయ్ అంటున్నా కన్నయ్య, హాయ్ శ్రవంతి అంటున్నా శిరీష. సిస్ హాయ్ అంటున్నా శ్రవంతి గారు. లైవ్లో 3 మెంబర్స్ ఉన్నారు, హైల్లో ఉండవద్దు, కామెంట్ చేయండి. దిస్ ఈజ్ ఏ లీగల్ ఛానల్. ఓకే సార్ అంటున్నా.
శిరీష. ఓకే సిస్ అంటున్నా, సిస్టర్ అంటున్నా. శిరీష. లైవ్లో 2 మెంబర్స్ ఉన్నారు. హైల్లో ఉండవద్దు, కామెంట్ చేయండి. సిరి, నీకు లైక్లు ఎన్ని కనిపిస్తున్నాయి నీకు? శ్రవంతి గారు, నీకు లైక్లు ఎన్ని కనిపిస్తున్నాయి మీకు? ఒకటా? 2 కాదా? 2 కనిపిస్తున్నాయా? ఓకే, యాక్చువల్గా 3 రావాలా, ఒకటి మిస్ అయింది. అదే 2 కనిపిస్తున్నాయి. బై 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 సార్. బాయ్ ఎందుకు ఉండి అన్నం తినాలా అయింది. బాయ్ సపోర్ట్ చెయ్యి. పక్కన స్పెషల్ సింబల్స్ కూడా టచ్ చేస్తుండు. స్పెషల్ సింబల్స్ కూడా. ఓకే, అదే నీ ఫోన్ ఉండలే, దాని హాట్స్పాట్ పెట్టుకొని నీ ఫోన్లో చెయ్యి. నీ దానికి హాట్స్పాట్ పెట్టుకో. హాట్స్పాట్ పెట్టుకొని నీ దాంట్లో చెయ్యి. కాల్ ఓకేలే, నెట్ లేదు. ఓకే, నెట్ నీ దాని మీ మమ్మీ దానికి నా హాట్స్పాట్ పెట్టి నువ్వు రావట్లేదు. ఓకే, అవునా? సరే సరే, ఓకే. నేను నైట్ అయ్యాక అందరి అయిపోతాయి. అందరిది నెట్ అయిపోద్ది లాస్ట్కు. ఓకే బాయ్. మళ్ళా అవకాశం ఉంటే మళ్ళా రా శిరీష. సిరి లైవ్లోకి. శ్రవంతి గారు లైవ్లో ఉన్నారా? ఉంటే కామెంట్ చేయండి. శ్రవంతి గారు లైవ్లో ఉన్నారా? ఉంటే కామెంట్ చేయండి. దిస్ ఈజ్ ఏ లీగల్ ఛానల్. ఈ ఛానల్ ద్వారా ఉచితంగా న్యాయ సలహాలు ఇవ్వబడును. అదేవిధంగా అవసరమైనచో మీకు మీ కోర్టు పరిధిలోని లీగల్ సెల్ అథారిటీ ద్వారా ఉచితంగా న్యాయ సహాయం చేయబడును. మీకు ఉన్నటువంటి ఏ విధమైన న్యాయపరమైన సమస్యలకు కానీ ఉచితంగా న్యాయ సలహాలు ఇవ్వబడును. అనగా కుటుంబపరమైన సమస్యలు మరియు ఇతర సమస్యలు మరియు పోలీస్ కేసు సమస్యలు మరియు భూ సమస్యలు, అదేవిధంగా ఇతర అధికారుల వలన కలిగిన సమస్యలు ఏమున్నా కానీ మీ న్యాయ సమస్యలను మా లైవ్లో కామెంట్ చేసినచో మీకు లైవ్లోనే ఉచితంగా న్యాయ సలహాలు ఇవ్వబడును. కామెంట్ చేయుటకు మీకు ఇబ్బందికరంగా ఉన్నచో నా షార్ట్ వీడియోల్లో నా ఐడి కార్డు, నా విజిటింగ్ కార్డు ఉంటుంది. విజిటింగ్ కార్డులోని ఫోన్ నెంబర్లకు వాట్సాప్ కాల్ ఆర్ వాట్సాప్ మెసేజ్ చేయండి. నేను అందుబాటులో ఉన్నచో మీకు వెంటనే న్యాయ సలహాలు ఇస్తాను. ఒకవేళ నేను అందుబాటులో లేనిచో నేను ఫ్రీగా ఉన్నప్పుడు నేను మీకు ఫోన్ చేసి మీ న్యాయ సమస్యలకు తగిన న్యాయ సలహాలు ఇస్తాను. అదేవిధంగా కుటుంబపరమైన కౌన్సిలింగ్లు మరియు ఏ ఇతర కౌన్సిలింగ్లైనా ఉచితంగా ఇస్తాము. ఉచితంగా కౌన్సిలింగ్లు ఇవ్వబడును. ఎటువంటి న్యాయ సమస్యలకైనా ఉచితంగా న్యాయ సలహాలు ఇవ్వబడును.
అదేవిధంగా ఈ ఛానల్ లైవ్లో ఉన్న వాళ్ళు ఈ ఛానల్ని కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లైవ్లో ఉన్న వాళ్ళు మొబైల్ స్క్రీన్పై డబల్ ట్యాప్ చేసి లైక్ చేయండి. లైవ్లో ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి, హైలో ఉండవద్దు. లైవ్లో ఉన్న వాళ్ళు హైలో ఉండవద్దు, కామెంట్ చేయండి. దిస్ ఈజ్ ఎ లీగల్ ఛానల్. ఈ ఛానల్ ద్వారా ఉచితంగా న్యాయ సలహాలు ఇవ్వబడును. అదేవిధంగా అవసరమైనచో మీ కోర్టు పరిధిలోని లీగల్ సెల్ అథారిటీ ద్వారా ఉచితంగా న్యాయ సహాయం చేయబడును. మీకున్నటువంటి ఏ విధమైన న్యాయపర సమస్యలైనా ఉచితంగా న్యాయ సలహాలు ఇవ్వబడును. మీ కుటుంబపరమైన సమస్యలకు మరియు పోలీస్ కేసు సమస్యలకు మరియు భూ సమస్యలకు సంబంధించిన అన్ని సమస్యలకు ఉచితంగా న్యాయ సలహాలు ఇవ్వబడును. శ్రవంతి గారు తిన్నారా అంటున్న శ్రవంతి గారు, తిన్నాను శ్రవంతి. మీరు కానీ తిన్నారా? లంచ్ తిన్నారా? భోజనము తినలేదా ఇంకా? ఓకే. లైవ్ ఎందుకు పెట్టడం లేదు? వర్క్ వలన. మీ మదర్ వచ్చిందా ఇంటికి? లైవ్లో ఉన్న వాళ్ళు మహాలక్ష్మి గారు హాయ్ అండి. థర్డ్ లైక్ డన్ అంటున్న మహాలక్ష్మి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ టు మై లైవ్. ఈ ఛానల్ ద్వారా ఉచితంగా న్యాయ సలహాలు ఇవ్వబడును. మీకున్నటువంటి కుటుంబపర సమస్యలైనా మరియు ఇతర ఎటువంటి ఏ విధమైన న్యాయ సమస్యలకు కూడా ఉచితంగా న్యాయ సలహాలు ఇవ్వబడును. పోలీస్ కేసు సమస్యలు మరియు భూ సమస్యలు మరియు ఇతర అధికారుల వలన కలిగిన సమస్యలకు మాకు తెలియజేసినచో, ఈ లైవ్లో కామెంట్ చేసినచో మీకు తగిన న్యాయ సలహాలు ఈ లైవ్లోనే ఇవ్వబడును. మీకు కామెంట్ చేయటకు ఇబ్బందికరంగా ఉన్నచో వాట్సాప్లో నాకు నా వాట్సాప్ కాల్కు ఫోన్ చేసి లేకపోతే మెసేజ్ చేయండి. మీ సమస్యలకు తగిన సమస్యలు ఇస్తాను. మీ సమస్యలకు తగిన పరిష్కారాలు చూపిస్తాను. నా ఫోన్ నెంబర్లు నా షార్ట్ వీడియోలో నా విజిటింగ్ కార్డులు ఉంటున్నాయి. ఆ విజిటింగ్ కార్డులో ఉన్న ఫోన్ నెంబర్ల ద్వారా నాకు మీరు వాట్సాప్ కాల్ చేయొచ్చు. నేను అందుబాటులో లేనిచో మరలా నేను ఫ్రీగా ఉన్న టైంలో మీకు కాల్ చేసి మీ సమస్యలకు మీ న్యాయ సమస్యలకు తగిన న్యాయ సలహాలు ఇస్తానని తెలియజేస్తున్నాను. ఈ అవకాశాన్ని ఎవరైనా సద్వినియోగం చేసుకోవచ్చు.
లైవ్లో ఉన్న వాళ్ళు హైలో ఉండవద్దు, కామెంట్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.